శారీలో అచ్చంగా సావిత్రిలా పరిగి నీవో నీలో పరిణితిలా మణిరత్నం సినిమాలో మధుబాలలా అతిలోక అందాల శ్రీదేవిలా మంజాల వచ్చేసి నా మనసు తెప్పేసి దర్జాగా లాగేసుకున్నదిలే కాబట్టే తన పిచ్చి గంజాల ఎక్కేసి తన చుట్టూ చక్కర్లు కొడుతున్నాలే Welcome to Super Serial Championship. Shabash! ఇది సరైన పోటీ. Powered by Vaseline Deep Restore Lotion మరియు Ayurved Nutrigain. Special partner Fair and Handsome. సూపర్. Yes. ఇంత మంచి పాట. Anyways. అయినా ఏంటి కాస్ట్యూమ్ ఏంటి పైన ఏంది ఇది చలి పెడుతుందని వేసుకున్నావు కాదు. ఆ. ఈజిప్ట్ లో మమ్మీలు వేసుకుంటారు ఇట్లాంటి కాస్ట్యూమ్. పైన ఈజిప్ట్ కింద యూరోపా. ఎప్పుడన్నా మన తెలుగు అమ్మాయిలాగా పరికిని వేసుకెళ్తే మంచిగా క్యూట్ గా సారీ కట్టుకోవచ్చు. I don't like those cheap burkinis and whatever. అంత కాదు నీకు సెట్ అవ్వవు అని చెప్పు. మన గొడవను పక్కన పెట్టేసి ఈ రోజు ఫస్ట్ సీరియల్ టీం ఎవరు వస్తున్నారంటే రాత్రి అవ్వగానే ఎంటర్టైన్మెంట్ తో పాటు చిన్న హారర్ ఎలిమెంట్ పెట్టి జనాలను బీభత్సంగా ఎంటర్టైన్ చేసి ఇప్పటికీ ఒక విషయం అర్థం కాదు. బేసిక్ గా డ్యూయల్ రోల్ ఉన్న సినిమాలు చేయడమే చాలా కష్టం అని బయట మాట్లాడుకుంటుంటారు. కానీ ఇన్ని సంవత్సరాలుగా డ్యూయల్ రోల్ ఉండే ఈ సీరియల్ ని సక్సెస్ఫుల్లీ చేస్తూ సక్సెస్ఫుల్లీ ఆ అమ్మాయి గీతాగాను అంజలి గాను అందరినీ మెప్పిస్తూ భయపెట్టిస్తూ మిమ్మల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేస్తుంది గీతాంజలి సీరియల్. లెట్స్ వెల్కమ్ గీతాంజలి. సిల్పులుంగి కొట్టి పూల చొక్క వేసిన కళ్ళ జోడు పెట్టి నీకు కన్ను కొట్టిన పంపరా పరు నీకే పాప పంపరా పరు నీకే తోడాను బాజా నీ నడుము బాజా పైన మోగిస్తాయాడు బాజా పంపరా పరు నీకే పాప పంపరా పరు నీకే లో నేను సపోర్ట్ చేసి గెలిపించే ఈ టీం వచ్చేసింది గీతాంజలి టీం. వెల్కమ్. గీతాంజలి టీం కి ముందే చెప్తున్నా స్పెషల్లీ కెప్టెన్ శోభరాణి గారు ఈవిడ ఏ సపోర్ట్ చేసిన టీం ఇప్పటి వరకు అంటే గెలిచారు. సక్సెస్ రేట్ డెఫినెట్లీ హైగా ఉన్న విషయం టీమ్స్ కి తెలుసు, టీవీ చూస్తున్న రవి గారు మీరు సపోర్ట్ చేసిన శ్రీముఖి గారు సపోర్ట్ చేసిన మాకు తెలుసు మేమే విన్ అవుతున్నాం. అండ్ మీ అందరికీ తెలుసు నేను ఐ డిడ్ ఫిల్మ్ ఇన్ కన్నడ, అది కూడా చంద్రిక. నిన్ను చూసినప్పుడల్లా నన్ను నేను చూసుకుంటున్నట్టు నీ నుంచి పర్ఫార్మెన్స్ నేర్చుకున్నాను కాబట్టి మీరు గీతాంజలిలో అంటే గీతా రోల్ అంజలి రోల్ రెండు ప్లే చేస్తున్నారు. మీరు యాక్టింగ్ చేస్తారు దయ్యం లాగా. అవును కదా, కానీ ఇక్కడ మా రియల్ లైఫ్ ఇప్పుడు చంద్రిక అన్నది కదా, రియల్ లైఫ్ లో చంద్రిక పాప అసలు అంటే మామూలుగా ఉండదు, మనిషిలాగా ఉండదు, దయ్యం. ఆ సూప్ చూడండి. అమ్మాయిలంటే అలాగే ఉండాలి. అమ్మాయి కాదు అబ్బాయి కాదు, మేము అబ్బాయిల రక్తం తాగుతాము, నరాలన్నీ పీక్కొని తింటాము, మాకు అదే ఎంజాయ్మెంట్, అదే సక్సెస్ మాకు. అదే ఇప్పుడు కాంపిటీషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇద్దరు దయ్యాలు, ఈ ఇద్దరు దయ్యాల్లో ఏ దయ్యం బెటర్ గా భయపడిస్తుంది జనాలను చూస్తాం. భయపడడం చాలా ఈజీ. ఒక్కసారి బయటికి వెళ్ళి మేకప్ తీసేసి వస్తే భయపడతారు. మమ్మల్ని కోమాలో పంపించమనిలే, భయపెట్టమన్నాం. మీరు వితౌట్ మేకప్ మేము కోమాలో పోతాం. క్లారిటీ ఉంది. రూప గారు టాస్క్ చాలా సింపుల్ అండి. మీరు ఇండియా దయ్యం, ఈవిడేమో పాకిస్తాన్ దయ్యం. యుఎస్ దయ్యం. ఏదో ఒకట్లే కానీ మీ ఇద్దరికి ఒక దగ్గర కూడు దొరికింది. మాకు ఇద్దరికి రవి ధాబా అనే ప్లేస్ దొరికింది. మీరు అక్కడ నుంచి ఇక్కడ నుంచి దయ్యంలాగా వచ్చి ఎలా తింటారు? హాయ్, హౌ ఆర్ యు? నేను
బాగున్నాను. లెట్ మీ టేస్ట్ యువర్ బ్లడ్ ఫస్ట్. ఇక్కడ చాలా మనుషులు ఉన్నారు. అవునా? హా. నేను తిని ఎగ్జాక్ట్లీ హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఆకలి గట్టిగా వేస్తుంది. తిందామా? తిందాం. ఓకే, ఇక్కడే రవి అనే ఒక చిల్లరోడి డాబా ఉంది. పోదామా? పోదాం దా. కాళ్ళు ఉల్టా వేసుకున్నాడు. దయ్యాలని తెలియదు లేకపోతే వాళ్ళకి. నువ్వు మరీ లేపక దించు. దా కూసో. రే రవిగా. ఆ లేడు చచ్చిపోయినాడు. రవి. ఎస్ మేడం, వాట్ యు వాంట్? ఆర్డర్ ప్లీజ్. ఒక చికెన్ బిర్యానీ, ఒక మటన్ బిర్యానీ, ఒక చికెన్ 65, ఒక చికెన్ తందూరి, ఒక చికెన్ లాలీపాప్, ఒక చికెన్ మంచూరియా, ఒక వెజ్ మంచూరియా, ఒక టొమాటో సూప్, ఒక వెజ్ సూప్ అన్ని. నాకు రవి బిర్యానీ కావాలి. మాకు రవి బిర్యానీ నాకు కావాలి. ఇలియానా కావాలి. దొరుకుతుందా? దొరకదు. ఒక విషయం చెప్దాం అనుకున్నాం. యాక్చువల్లీ ఆ. సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ అనే ఈ రౌండ్ ఏదైతే ఉందో, ఆ. సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ అనే ఈ రౌండ్ లో ఆ, మనము ఆ. ఇప్పుడు ఏం చేయాలంటే, ఆ. అంటే యాంకరింగ్ బాగా చేస్తున్నామని నువ్వు నా డ్రెస్ మీద పడుకున్నావు కదా, కింద అంటుతుంది కదా, అందుకే ఆవు. ఫస్ట్ వీడి తల పగలగొట్టి చంపేద్దాం. దాని తర్వాత వాడి బ్రెయిన్ బయటికి తీద్దాం. ఓకే. దాన్ని కొంచెం నూనె వేసి ఫ్రై చేసుకొని తిందాం. కారం, ఉప్పు, పసుపు అన్ని వేద్దాం. ఓకే. మళ్ళీ దాని తర్వాత వాడి కంటిలోని ఆ బాల్స్ ఉంటాయి కదా, ఆ బాల్స్ ని మంచిగా. మీరు నా బాల్స్ మీద కన్నేసారా? అయ్యో, నాకున్నే 2 కంటిలో. కానీ ఇక్కడ ఈ టీమ్ లో ఒక అద్భుతమైన డాన్సర్ ఉన్నాడబ్బా. అంటే ఆయన ఎంత అద్భుతమైన డాన్సర్ అంటే, మాస్ బీట్ కి భరతనాట్యం వేసే డాన్సర్ అన్నమాట. బ్రహ్మర్ గారు అద్భుతంగా వేస్తారు. ఏం మాస్ బీట్ వేసినా భరతనాట్యం చేస్తారు. రెడీ, మ్యూజిక్. ఇవన్నీ పక్కన పెట్టేస్తే గీతాంజలి టీమ్ ని ఈ రోజు నేను సపోర్ట్ చేస్తున్నాను కాబట్టి, యాజ్ మై టీమ్ మెంబర్స్, కాంపిటీషన్ స్ట్రాటజీ ఏదైనా ప్రిపేర్ అయ్యి వచ్చారా? స్ట్రాటజీ అంటే మేము ఆల్మోస్ట్ యూనిటీగానే ఉంటాం. మేము చేసి చూస్తాం అంతే. ఒకటేమిటంటే ఎంతమంది వచ్చినా సరే మేము 5 మంది 500 మందితో సమానం. సీరియల్ స్పెషాలిటీ ఏమిటంటే దేవుడితో పాటు మాకు దయ్యాలు కూడా సపోర్ట్ ఇస్తున్నాయి. గీతాంజలి టీమ్ కి ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థాంక్ యూ వెరీ మచ్. గో గీతాంజలి, గో. కానీ ఇప్పుడు నా సీరియల్ టీం ఏది వచ్చిందో, 5 కాదు 500 కాదు 5000 మంది ఉన్నా అలా వాళ్ళ స్ట్రాటజీతోని జుజ్జుబ్బి అని అనిపించేస్తారన్నమాట. బొక్కలే అని కూడా అనిపించవచ్చు అప్పుడప్పుడు. అవును, వాళ్ళని అనిపిస్తారు, అవతల వాళ్ళని అనిపిస్తారు. చాలా స్ట్రాంగ్ అన్నమాట. అవునా? అండ్ జీ తెలుగులోనే వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ సీరియల్ ఇది. పేరేమో 2 అమ్మాయిలు, కానీ ఉంటారు 2 అబ్బాయిలు ఈ టీమ్ లో. అబ్బాయిలా? 2 అబ్బాయిలు ఉంటారు, కానీ పేరు మాత్రం 2 అమ్మాయిలు. అయితే ఆ 2 అబ్బాయిలు సూపర్, కానీ 2 అబ్బాయిలు నడిపించేది ఒక అందమైన అమ్మాయి. ఓకే. ఆవిడే ప్రొడ్యూసర్ కూడా. ప్రొడ్యూస్ చేయట్లేదు. ఎవరు? నేను. నిన్ను అమ్మాయిని కూడా అనట్లేదు నేను. అందంగా ఉంటానని అన్నావు కదా. నువ్వు అందం ఏంటి? మందానికి కేర్ ఆఫ్ అడ్రస్ నువ్వు. అందం అంటే ఇప్పుడు చూపెడతా. లెట్స్ వెల్కమ్ 2 అమ్మాయిలు. यारी ब्लैक बेरी फोनुले वारे वाली बेरी फोजुले यारी ब्लैक बेरी फोनुले वारे वाली बेरी फोजुले थोड़ा 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 చేసింది నన్ను తుక్కుడా 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 ఆడా ఈడా యాడా చిన్నాడు తెలవలేదు దీని సాడా సర్ర ఓ మేరా దిల్ లూట గయి సర్ర ఓ మేరా దిల్ లూట గయి.
వస్తున్నట్టుంది ఎవరికో. డర్టీ స్మెల్. ఓహో, ఇద్దరు అమ్మాయిలతో టీం వచ్చేసింది అందుకే. ఇద్దరు అమ్మాయిలతో ఏం కాదు, నువ్వు మా డిన్నర్ కి ముద్దపప్పు తిన్నావు ఆ స్మెల్. ఎనీవేస్, మేము ఏదైనా స్పోర్టివ్ గా తీసుకుంటామని ప్రామిస్ చేశాం కాబట్టి వెల్కమ్ ఇద్దరు అమ్మాయిలతో టీం, వెల్కమ్ టు ది షో. అంటే ఆ వెల్కమ్ లో ఎంత బాధ అనిపించింది. బాధే లేదు, కానీ ఎందుకు ఇలాగా ఇంట్లో ఏమంటారు, ఇంట్లో మీ మమ్మీ డాడీ మిమ్మల్ని ఉండనివ్వట్లేదా? గుంపులు గుంపులు వచ్చేసారు అందరూ. అది యూనిటీ అంటే, అది స్ట్రెంత్ అంటే. యూనిటీయా? నాకెందుకో ఇంట్లో వీళ్ళ మమ్మీ డాడీ రానివ్వట్లేదు. వెళ్ళిపోండి అమ్మా, వెళ్ళిపోండి ఇంట్లోకి వెళ్ళి అనేసి అంటే అందరు కట్టగట్టుకొని వచ్చినట్టు అనిపిస్తుంది. ఇక్కడ మేము పులిహోర పొట్లాలు ఇవ్వట్లేదు. మీరు పులిహోర పొట్లాలు ఇవ్వకపోయినా అందరికి ఎంటర్టైన్ చేయడానికి మేము ఎప్పుడు వచ్చేస్తాం. పులిహోర మీరు తినండి, మేము ఆడతాం. ఒక్క నిమిషం మీ ఫేస్ ఒకసారి రైట్ టర్నింగ్ ఇచ్చుకోండి. ఓ గీతాంజలి టీమ్, yes, మీకు అసలైన పోటీ ఈరోజు దేవుళ్ళు ప్లస్ దయ్యాలతో. అక్కడ బయట గేట్ దగ్గర హనుమాన్ చాలీసా అందరికి ఇస్తున్నాము, మీరు వెళ్ళి తెచ్చుకోండి, భయపడతారేమో. దేవుళ్ళకి భయం ఎందుకు? దేవుళ్ళు ఉంటారు, దయ్యాలు కూడా ఉంటారు, అందుకే. ఫైనల్ గెలిచే దేవుళ్ళే కదా. సీరియల్ లో మాత్రమే కాదు, ఈ రోజు ఎప్పుడు గీత వస్తుంది, ఎప్పుడు అంజలి వస్తుంది, ఎప్పుడు దయ్యం వస్తుంది, ఎప్పుడు దేవత వస్తుందో తెలియదు. కాబట్టి మీ టీం వాళ్ళని జాగ్రత్తగా ఉండమను. కానీ జనాలు మాత్రం సుహాసిని ఎప్పుడు వస్తుంది, అనుష ఎప్పుడు వస్తుంది, శ్రీప్రియ ఎప్పుడు వస్తుంది అని జనాలు వెయిటింగ్. దెయ్యాలు ఎవరో దేవుళ్ళు ఎవరో లాస్ట్ కి తెలుసుకుందాం. కానీ ఇంతకు ముందు చెప్పినట్టు నీకు అందాన్ని పరిచయం చేస్తా అన్న కదా. ఓకే, ఇప్పుడు ఒక అందమైన అమ్మాయి ఇక్కడ నుంచి ఒక క్యూట్ గా మన తెలుగు సాంప్రదాయాలు పట్టుకుని ఒక వాక్, బ్యూటిఫుల్ గా ఒక వాక్ చేసి అక్కడ స్టాచ్యూ లాగా నిల్చుంటుంది. సరే రమ్మను. అందమైన అమ్మాయి వస్తుందంటే చూద్దాం. అందమైన అమ్మాయి రా. అందమైన లోకం, అందులో నన్ను అద్భుతం. అందుకే నీతో సాగుతోంది చిన్ని పాదం. ఓ చలి అనాకలి, నీ నవ్వులే దీపావళి. పేరుకే నేనున్నది, నా ఊపిరేను ఏమరి. చందమామనెవ్వరైనా పట్ట పగలు చూడగలర నిన్ను నేను చూసినట్టుగా. అందమైన లోకం, అందులో నన్ను అద్భుతం. అందుకే నిన్నే కోరుతుంది చిన్ని ప్రాణం. స్టాచ్యూ ఇట్రా, బర్రె ముఖం ఇట్రా. ఓకే రా. ఆ నడువుడు చూడు, ఆ చూడు, ఆ స్మైల్ చూడు, ఆ కళ్ళు చూడు, వావ్, ఎంత తెలుగుతనం. వావ్, చూడు ఆ పోజ్ చూడు. నువ్వు ఉన్నావు దయ్యంలాగా చేయమంటే బాపు గారి బొమ్మ. అవునండి, తెలుగుదనం అంటే పట్టు చీరలు లంగా ఓణీలు అని అనుకున్నాను. ఈ జీన్స్ లో కూడా తెలుగుదనంగా అనిపిస్తుంది అని తెలిసి మేము కూడా జీన్స్ వేసుకొస్తాం. ఇప్పుడన్నా ఒప్పుకో. ఓకే సుహాసిని, ఐఎమ్ వెరీ బ్యూటిఫుల్, థ్యాంక్ యూ. సో ఈ టీమ్ కి కెప్టెన్ రవికిరణ్ గారు. సో మన సైడ్ ఏమైనా స్ట్రాటజీ అనుకున్నావా? మన స్ట్రాటజీ అప్పుడే చెప్పేస్తే వాళ్ళకి లీగ్ అయిపోతుంది. స్ట్రాటజీ ఏం చెప్పను. ఓకే, వాళ్ళు దెయ్యం దేవతలు ఎంతమంది వచ్చినా నువ్వే చెప్పావుగా, మన దగ్గర బ్యూటిఫుల్ గర్ల్స్ ఉన్నారు, అది మనల్నే చూస్తారు. చూద్దాం, లెట్ ద బెస్ట్ విన్. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరు అమ్మాయిల టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. టూ టీమ్స్ వచ్చేసాయి, ఇద్దరు Yes. అమ్మాయిలు అండ్ గీతాంజలి టీమ్. ఆల్ ది వెరీ బెస్ట్. సో మొత్తం ఈ ఎపిసోడ్ లో ఫైట్ ఎలా జరుగుతుందో చెప్పేస్తాను. టోటలీ వీఆర్ ఫైటింగ్ ఫర్ 500 పాయింట్స్. ఓకేనా? ఈ 500 3 లెవెల్స్ లో డిస్ట్రిబ్యూట్ అవుతుంది. లెవెల్ 1 ఇస్ ఫర్ 100 పాయింట్స్, లెవెల్ 2 200 పాయింట్స్ అండ్ లాస్ట్ రౌండ్ is total for 200 points. క్లియర్. సో 500 పాయింట్స్ కి జరుగుతున్న ఈ పోటీలో లెవెల్ నెంబర్ 1 ఏంటో ఫస్ట్ మనం చూసేద్దాం. లెవెల్ నెంబర్ 1 గురించి చెప్పాలంటే చాలా సింపుల్, బ్రెయిన్ రిలేటెడ్ గేమ్స్ కూడా ఉంటాయని చెప్పాను కాబట్టి ఇక్కడ బ్రెయిన్ చాలా అవసరం. అండ్ ఆల్సో పాటలు పాడే, పాటలు వినే ఒక మంచి క్వాలిటీ మీలో ఉంటే ఈ రౌండ్ మీకు చాలా ఈజీ. బేసిక్ గా ఒక సాంగ్ కి సంబంధించిన కొన్ని డిస్ప్లే, అంటే దాంట్లో ఉన్న లిరిక్స్, పిక్చర్స్ డిస్ప్లే అవుతుంటాయి. ఆ పిక్చర్స్ అన్నిటిని మీరు మ్యాచ్ చేసి ఒక దగ్గర ఫామ్ చేసి లిరిక్స్ అనుకొని ఈ పాట అయ్యి ఉంటుంది అనేసరి ఎవరైతే 30 seconds లో ఫస్ట్ బజర్ ప్రెస్ చేసి ఆన్సర్ చెప్తారో వాళ్ళకి 20 పాయింట్స్. ఇలాగా 5 సాంగ్స్ ఆడతాం మనం. సో ఆల్ టుగెదర్ ఇట్స్ 100 పాయింట్స్. సో ముందుగా ఇద్దరు అమ్మాయిల టీం నుంచి ఎవరు ఆడుతున్నారు? ఫస్ట్ అనుష. ఓకే, రైట్. సో ఇక్కడ గీతాంజలి నుంచి శోభ గారు. ఐఎమ్ గోయింగ్ టు సెండ్ మై బ్రహ్మ. బ్రహ్మర్ గారు, వెరీ గుడ్, వచ్చేయండి.
ఓకే, మరి లెవెల్ 1 ఆడే ముందు, యాజ్ ఇట్ ఇస్ మ్యూజిక్ రిలేటెడ్, సంగీతం అంటే మనందరికీ చాలా ఇష్టం, వీఆర్ ఆల్వేస్ ఫ్యాన్స్ ఆఫ్ గుడ్ మ్యూజిక్, కాబట్టి మీరు ఒక మంచి పాటతో ఈ రౌండ్ స్టార్ట్ చేస్తే వాళ్ళ బాగుంటుంది. గొంతు కాబట్టి తెలియకుండా పాట పాడమని అడిగితే నష్టపోయేది మనమే. పర్లేదు అనుష, నువ్వు ముందు ఒక తీయని కమ్మని పాట పాడు. తెలుసా తెలుసా ప్రేమించానని, తెలుసా తెలుసా ప్రాణం నువ్వని. మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన, రాగాలు తీసే నీ వల్లేనా. కానీ బ్యూటిఫుల్ గా పాడారు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే వీళ్ళని ఇప్పుడు ఇలా పాడమన్నప్పుడు ఎంత బాగా పాడితే, అక్కడ ఆన్సర్ తెలిసిన ఎక్సైట్మెంట్ లో పాడితే ఇంకా ఎంత అద్భుతంగా చూడాలంటే లెవెల్ నెంబర్ 1 స్టార్ట్ చేయాలి ఫర్ 20 పాయింట్స్. ఫస్ట్ సాంగ్ కి సంబంధించిన పిక్చర్ క్లోజ్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఓకే, అనుష ప్రెస్ చేసింది. ఓకే, ఫస్ట్ బజర్ నువ్వు ప్రెస్ చేసావు కాబట్టి నీకు ఛాన్స్ ఇస్తున్నాము. తెలుసా తెలీదా, తెలిస్తే ఏంటది? ఓకే, ఛాన్సెస్ ఓవర్. భ్రమర్, యు వాంట్ టు ట్రై? ఉంగరాలు నా కళ్ళు తిప్పింది, బొంగరాలు. ఓకే, అత్తారింటికి దారేది సాంగ్ అంటున్నాడు భ్రమర్. లెట్స్ సీ ఇఫ్ ఇట్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆర్ నో. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి కొమ్మ, పోలమ్మ మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది. అమ్మో దాని చెప్పు కమ్మో, సూపర్. సో అకౌంట్ ఓపెన్ చేశారు గీతాంజలి విత్ 20. అనుష, యు హావ్ టు బి వెరీ స్మార్ట్ అమ్మా. ఇంకా కొంచెం నౌ ఏమాత్రం ఆలస్యం చేయకుండా నెక్స్ట్ సాంగ్ పిక్చర్స్ ప్లీజ్. ఆలోచించండి, చాలా ఈజీ, మంచి పాట. ఓకే, అనుష బజర్ నొక్కింది. సో వాట్ యు థింక్ ది సాంగ్ ఇస్? గోదారి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు పక్కన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది. ఓకే, చూద్దాం ఇఫ్ ఇట్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆర్ నో. సాంగ్ ప్లీజ్. గోదారి గట్టుంది, గట్టు మీన చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏ ఉంది. గోదారి గట్టుంది, గట్టు మీన చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏ ఉంది. బ్యూటిఫుల్ సాంగ్ తో మా అనుష అకౌంట్ ఓపెన్ చేసింది. ఇద్దరు అమ్మాయిలు 20 పాయింట్స్. వెరీ గుడ్. ప్రస్తుతానికైతే అటువైపు 20 ఇటువైపు 20 టైలో ఉన్నారు. ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా నెక్స్ట్ సాంగ్ పిక్చర్స్ ప్లీజ్. ఓకే, కన్ఫర్మ్ ఓకే చేసుకో. ఓకే, పాట చెప్పేసి. రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా, పువ్వా పువ్వా, రోజు 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 పూస్తూ ఉన్నా పువ్వే నువ్వా. కానీ నాకు ఒకటి అర్థం కాదు, రోజు 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 పువ్వు రోజా ఫ్లవర్ తను సాంగ్ తనే డాన్స్ చేసింది అందులో రాజశేఖర్ గారి పక్కన. ఇది రైట్ ఆన్సరో కాదో చూద్దాం. సాంగ్ ప్లీజ్. రోజా పువ్వా, పువ్వా పువ్వా, రోజు 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 పూస్తూ ఉన్నా నువ్వే నువ్వా, నవ్వే నువ్వా. రేకు విచ్చుకున్న సోపు బట్టి పువ్వే నువ్వా, ముద్దు పెట్టకుండా
సూపర్ సూపర్ రాజశేఖర్ గారి పాటలో అద్భుతంగా చేశారు. ఇద్దరు అమ్మాయిలు ఇస్ లీడింగ్ విత్ 40 పాయింట్స్. బట్ స్టిల్ గీతాంజలి హ్యాస్ 20 పాయింట్స్. ఇంకా 40 పాయింట్స్ కి మనం గేమ్ ఆడాలి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నెక్స్ట్ సాంగ్ పిక్చర్స్ ప్లీజ్. ఓకే 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 రిలాక్స్. ఫస్ట్ పాట పాడు. అనుష ఫస్ట్ బజర్ నొక్కింది. పాట పాడు పాట పాడు. సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే. సింహ 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 ఏ సింహ సింహ సింహ. బాలయ్య బాబు గారు ఏదైనా మంచి ఫేమస్ డైలాగ్ చెప్తే మాకు వినాలని ఉంది. నువ్వు పాట బాలయ్య పాడు. బాబు చూడు, ఒక వైపే చూడు, ఇంకో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు నీ టీంతో సహా. బాబోయ్ నిజంగానే తట్టుకోలేమేమో. చూద్దాం ఇది రైట్ ఆన్సరా కాదా. సాంగ్ ప్లీజ్. సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే. అడవి లాంటి అందాలే ఆక్రమించాడే. సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే. అడవి లాంటి అందాలే ఆక్రమించాడే. అక్కడేదో పట్టి ఇక్కడేదో ముట్టి ఉక్కపోతే పెంచి ఊపేస్తున్నాడే. ఎక్కడైనా పిచ్చి ఓ ఒకటేదో పిచ్చి అక్కడేదో పిచ్చి ఆడిస్తుంటానే. రామ 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 రే. అది సోమాలేనే లేని ప్రేమ ప్రేమ రే. కృష్ణ 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 రే. కృష్ణతో పెంచేస్తానే షారా షారా రే. శ్రీముఖి ఎంత అదృష్టం చేసుకుంటే ఒకవైపు అనుష ఒకవైపు ఇలియానా లాంటి శ్రీప్రియ, అది కూడా నేను కృష్ణ కృష్ణ అంటుంటే అదృష్టం రా. సో ప్రౌడ్ ఆఫ్ యూ. వద్దులే. ఎయిడ్స్ నౌతి మీకు కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు కాబట్టి అవుట్ ఆఫ్ 100 లో జరుగుతున్న ఈ కాంపిటీషన్ లో 60 పాయింట్స్. ఓకే లెవెల్ నెంబర్ 1 లోని నెక్స్ట్ సాంగ్ ఆన్ ది స్క్రీన్స్ ప్లీజ్. ఓకే భ్రమర్ ఆర్ యు వెరీ షూర్? టైం బాంబ్ పేలింది పిల్ల నాకు. ఓకే టైం బాంబ్ పేలిందే పిల్ల అని భ్రమర్ గారు ఓకే అంటున్నారు. లెట్స్ సీ వాట్ ఇస్ ద సాంగ్ ప్లీజ్. సబ్బు రాసుకొచ్చినట్టు సెక్సీగా నన్ను చంపగే. సాక్సోఫోన్ ఫోపులన్నీ ముందరెట్టి మిక్సీలో నన్ను రుప్పగే. నీ బాడీ సొంపాపిడి చీమల్లెన్నేరు నీవంటే. హే లేడీ నీలో వేడి నాపైకి దాడి చేస్తుంటే. టైం బాంబ్ పేలిందే పిల్ల నా గుండెల్లో. టైం బాంబ్ పేలిందే పిల్ల. సైక్లోన్ వచ్చిందే పిల్ల నా గుండెల్లో. సైక్లోన్ వచ్చిందే పిల్ల. ఆహా ఆహా ఆహా. కొట్టింది ఏమన్నా చేసిందా అసలు? మేమందరం డాన్స్ చేస్తుంటే అసలు మమ్మల్ని అందరినీ ఒకే దెబ్బతో ఒకే స్టెప్ తో అసలు భలే చేసావు. శ్రీ డాన్స్ చేస్తావు ఒక మంచి పాటకి. నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? ఓకే గోపికమ్మ పాట మీద మా ఈ అందాల గోపికమ్మ డాన్స్ చేస్తుంటే మా అందరికి చూడాలని ఉంది. సాంగ్ ప్లీజ్. విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా బాలా. పరదాలే తీయక పరుపే దిగనీయక అవళింపాయింతగా మేలా. కడవల్లో కవ్వాలు సడి తీస్తున్న వినక గడపల్లో కిరణాలు నీలిమ్మన్న కదలక కలికి ఈ కునుకేలా తెల్లవార వచ్చినమ్మ. గోపికమ్మ చాలులులే మాని నిదరా. గోపికమ్మ నిందిరని మామ. ఓకే ఫెంటాస్టిక్.
లెవెల్ నెంబర్ 100 పాయింట్స్ లో మా గీతాంజలి టీం వాళ్ళు లాస్ట్ కి ఇంకొక పాటను కూడా గెస్ట్ చేసి 40 పాయింట్స్ విన్ అయ్యారు. వెరీ గుడ్. ఇక్కడ 40 అయితే 100 లో ఇంకా 60 ఎక్కడున్నాయి? మా ఇద్దరు అమ్మాయిలు టీం దగ్గర ఉన్నాయి. ఎస్, ఇప్పటి వరకు గీతాంజలి వర్సెస్ ఇద్దరు అమ్మాయిల్లో లెవెల్ 1 పూర్తయిపోయింది 100 మార్క్స్ కి. మా వాళ్ళు 40, ఇటువైపు 60, 20 పాయింట్స్ లీడ్ లో ఉన్నారు. బానే ఉంది. కానీ మీ అందరికీ తెలిసినట్టు లెవెల్ నెంబర్ 2 ఇస్ వర్త్ ఆఫ్ 200 పాయింట్స్. అండ్ లెవెల్ 2 లో 2 రౌండ్స్ ఉంటాయి. ఇంతకు ముందు చెప్పినట్టు ఒక రౌండ్ 100, ఇంకో రౌండ్ 100. సో ఇప్పుడు లెవెల్ 2 లో రౌండ్ నెంబర్ 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టీమ్ లో కెప్టెన్స్ ఇద్దరిని సెలెక్ట్ చేస్తారు. ఇద్దరు వచ్చిన తర్వాత ఒక్కరికి బ్లైండ్ ఫోల్డ్, కంటికి గంతలు కట్టేసి ఇక్కడ నిల్చోబెడతాం. పక్కనున్న ఇంకో పార్టిసిపెంట్ కి కంటికి గంతలు కట్టాం. పక్కనున్న పార్టిసిపెంట్ హెల్ప్ చేస్తాడు ఏం కొట్టడానికి. 9 బాల్స్ ఇస్తాం అండ్ ఒక వాల్ మీద 9 ప్లాస్టిక్ ప్లేట్స్ పెడతాం. కంటికి గంతలు కట్టుకునే పార్టిసిపెంట్ బాల్ ని తీసుకుని ఆ ప్లేట్స్ ని పగలగొట్టాలి ఇన్ 9 ఛాన్సెస్ ఇన్ 2 minutes. అండ్ పక్కనున్న పార్టిసిపెంట్ హెల్ప్ చేస్తాడు ఏ డైరెక్షన్ లో కొట్టాలో. సింపుల్. ఒకళ్ళు ఆడుతున్నారు, ఇంకొకళ్ళు హెల్ప్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. సో ముందుగా ఇద్దరు అమ్మాయిలు అండ్ టీమ్ అండ్ అలాగే గీతాంజలి అండ్ టీమ్ డిస్కస్ చేసుకోండి. అంతలోపు సెటప్ ప్లీజ్. ఫెంటాస్టిక్. ద సెటప్ ఇస్ రెడీ అండ్ అలాగే డిసిషన్స్ కూడా రెడీగా ఉన్నాయని అనుకుంటూ ఐ స్టార్ట్ విత్ ఇద్దరు అమ్మాయిలతో టీమ్. మీ తరపు నుంచి ఏ ఇద్దరు వచ్చి ఈ గేమ్ ని ఆడబోతున్నారు? నేను సుహాసిని. ఫ్రమ్ గీతాంజలి టీమ్ ఏ ఇద్దరు వచ్చి ఆడబోతున్నారు? శోభారాణి గారు. మా టీం నుంచి రాజేష్ అండ్ శ్రీనివాస్ గారు వస్తున్నారు. Okay, Rajesh and Srinivas Garu from this side. The captain himself along with Suhasini from this side. Ajao. Okay, so ముందుగా లీడ్ లో ఉన్నారు కాబట్టి we'll start off with you Suhasini and Ravi. Come on, welcome. Your time starts in 3, 2, 1, countdown. ఏయ్ గట్టిగా ఫోర్స్ తో కొట్టు. రెడీ? టైం అయిపోతుంది. కొట్టు 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 ఫాస్ట్. టైం అయిపోతుంది. తొందరగా కొట్టు. తొందరగా. రెడీ కొట్టు. రెడీ? డౌన్ డౌన్. Last 60 seconds. రెడీ. చిన్నగా కొంచెం. నీ లెఫ్ట్ నీ లెఫ్ట్ నీ లెఫ్ట్ నీ లెఫ్ట్. వన్ మోర్. రెడీ రెడీ. లాస్ట్. కమ్ ఆన్. కొంచెం నీ లెఫ్ట్ కి మిడిల్ లో కొట్టు. లెఫ్ట్ కి మిడిల్ అంటే కింద కాదు, మీడియం గా కొట్టు. ఓ నో. లేవు లేవు అయిపోయి. ఓకే, బాల్స్ ఓవర్. వండర్ఫుల్ గా ఆడారు. దట్ షోస్ సుహాసిని అండ్ రవి has good chemistry, good understanding and గుడ్ everything. కెమిస్ట్రీ ని వీడియో చూసావు, సీరియల్ చూస్తే ఇంకా బాగుండేది. సీరియల్ లో అద్భుతంగా ప్రొడ్యూసర్ కి ఒక ఉంది. ఆర్టిస్ట్ కి ఏ రిలేషన్ ఉండాలో ఆ ప్రొఫెషనల్ రిలేషన్షిప్ కాకుండా దే బోత్ షేర్ అ ఫెంటాస్టిక్ బాండ్ కాల్డ్ ఫ్రెండ్షిప్. నీకు ఈ తొక్కులో డైలాగులు బుక్కులో రాసుకొని 20 రూపీస్ కమ్ము బస్ స్టాండ్ లో. అదంతా కాదు, వీళ్ళ కెమిస్ట్రీ మాకు నచ్చింది, బాగుంది, సీరియల్ బాగుంది, ఆఫ్ ది రికార్డ్ కూడా బాగుంది కాబట్టి ఈ రోజు 3 కొట్టగలిగారు, అంతా ఓకే. కానీ నా డౌట్ ఏంటనేసనంటే అదే కెమిస్ట్రీని ఇంకొంచెం రివర్స్ చేసి ఈ స్టేజ్ మీద పండించడానికి ట్రై చేస్తారా అంటే సుహాసిని ఒక అబ్బాయి లాగా, రవి ఒక అమ్మాయి లాగా, మేము వేసిన ఒక పాటకి మా స్టైల్లో ఒక డాన్స్ వేస్తే అంటే సుహాసిని మగరాయుడు లాగా చేయలేదు అని నువ్వు ఛాలెంజ్ చేస్తావు అనుకుంటున్నాను. సుహాసినిలో అన్ని నవరసాలు ఉన్నాయి అండ్ మా రవి భయ్య ఆడపిల్లలాగా చాలా క్యూట్ గా ఉంటాడు. పక్కన సుహాసినిలో అన్ని 100%. రసాలు ఉన్నాయి. సుహాసిని ఒక బత్తాయి రసం ఇవ్వు నాకు. ఇంటికి రా ఇస్తాం కానీ ఇప్పుడు కాదు. ఒక రొమాంటిక్ సీన్, దాంతో పాటు పాట. హాయ్. అబ్బో
ఇప్పుడమ్మా అరే అరే సిగ్గుపడింది ఆపి. సిగ్గు కాదు, నాకు ఫిట్స్ లాగా అనిపిస్తున్నాయి. చూడమ్మా మనం ఆ కాలంలో లేము, ఓకే? అంటే ఏ కాలం అయినా అబ్బాయిలకి అమ్మాయిలు సిగ్గుపడితేనే కదా ఇష్టం. ఆహా. కానీ ఈ రోజుల్లో అబ్బాయిలకి అమ్మాయిలు సిగ్గుపడ్డం కన్నా డిస్కోలకి రావడం, సరదాగా బయటికి రావడం, ఇలాంటి అమ్మాయిలంటే చాలా ఇష్టం. బట్ నాకెందుకో నిన్ను చూడంగానే బాగా నచ్చేసావు. అంటే చెయ్యి ఉంచమంటున్నాను. ఓకే యా, నాకు నువ్వు చాలా బాగా నచ్చేసావు. సో నేను నీకు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. కాకపోతే మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి మనం ముందు డేట్కి వెళ్దాం, ఓకే? ముందు ఇందాకేదో అన్నారు పబ్బులు, షికార్లు అని. నేను ఎప్పుడు చూడలేదు అవి. తీసుకెళ్తారా? మొన్న నీ ఫేస్బుక్ లో ఏదో డ్రెస్ వేసుకొని ఇక్కడికి ఏదో ఫోటో ఉంది. అది మా అక్క కాదు, నేను. ఎవడక్క? వీడు చాలా బాగున్నాడు. యాక్చువల్లీ మా సీరియల్ ఒక అబ్బాయికి ఇద్దరు అమ్మాయిలు. మా అక్క మీద చేసి నాకు మీద కూడా చేసా. సో నాకు ఇద్దరైనా నో ప్రాబ్లం. సో నేను ఇద్దరిని పెళ్లి చేసుకుంటాను. ఇదేంటిది? అదేంది? ఇద్దరిని పెళ్లి చేసుకోవడం ఏంటి? కావాలంటే ఇద్దరిని పబ్కి తీసుకెళ్ళండి, ఇద్దరికి ఖర్చు పెట్టండి, అంతేగాని ఇద్దరిని పెళ్లి చేసుకుంటే ఊరుకోం. ఎందుకంటే మా ఇద్దరు ఒకళ్ళు ఊరుకోరు, అంతే. నాకు ఓకే అక్క, నాకు. సో మీ ఇద్దరు డిసైడ్ చేసుకోండి అబ్బా, ఎవరు కావాలి చేసుకుంటారు. నువ్వు నేను ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి పాకెట్లో ఉన్నదంతా ఖర్చు పెట్టేసి. మరి వాడికి ఏం చెప్దాం? వాడుకుంటే పెళ్లి చేసుకుంటా అంటున్నాడు కదా, ఓకే చెప్పేసాం కదా. ఇక్కడ ట్రైన్ అయిన తర్వాత ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. ఇక్కడ ప్రొడ్యూసర్ అంటే వాడు చాలా బాగున్నాడు, వీళ్ళతో ఫిక్స్ అయిపోదాం. నేనేం చెప్తానంటే మన ఇద్దరం అని చెప్పి ముందు వద్దు వద్దు అందాం, తర్వాత గొడవకురా అందరూ చూస్తున్నారు. చెమట వస్తుంది అక్క. లిప్స్టిక్ పోతుంది అక్క. ఒక సాంగ్ వేసుకోండి, మీ ఇద్దరు అక్క చెల్లెల సాంగ్ వేసుకొని ఎవరు డిసైడ్ చేస్తే వాళ్ళు. చిన్నదో వైపు పెద్దదో వైపు నువ్వు మధ్యలో ఉండవా? అంతే అంతే. బాగుంటుంది. మా హీరో చిన్నదో వైపు పెద్దదో వైపు. రెడీ? కాదు, నేను పెద్దదాన్ని. అదిరిపోయింది. అంటే రవి, మా రవి, మా యాంకర్ రవి కాకుండా ఆ రవి అండ్ సుహాసిని ఇద్దరు కలిసి చేస్తే చూస్తే బాగుంటుందని మేము అనుకున్న ప్రాసెస్ లో మధ్యలో అడుక్కు తినేటోళ్ళలాగా నాకు ఒక పాత్ర ఇవ్వండి. సుహాసిని గారు చెయ్యేసి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను కూడా ఆడతానైతే నా మీద కూడా చెయ్యేస్తుంది కదా. నీ ఆశలకి హద్దులు ఎక్కువైపోతున్నాయి. బట్ కాంపిటీషన్కి వచ్చేస్తే థ్యాంక్ యూ సో మచ్. ఇందాక 3 ప్లేట్లు పగలగొట్టారు కాబట్టి వాళ్ళు ఎన్ని పగలగొడతారో చూద్దాం. లెట్ మీ కాల్ ఆన్ స్టేజ్ గీతాంజలి అండ్ టీమ్. సీను గారు అండ్ రాజేష్. సో మినిమం యువర్ టార్గెట్ ఇస్ 4 ప్లేట్స్. 4 ప్లేట్స్. ఇప్పుడు ఎవరు కట్టుకున్నారు అండ్ ఎవరు బాల్స్ వేస్తున్నారు? అంటే బాల్స్ వేయడానికి హెల్ప్ చేస్తున్నారు. రాజేష్ కట్టుకుంటాడు, నేను బాల్స్ ఇస్తాను. హెల్ప్ చేస్తారు. ఓకే, సో రాజేష్ కి గంతులు కట్టడానికి ఎవరైనా ఈ టీం నుంచి రావాలి. Your time starts in 3, 2, 1, go. జాగ్రత్త. చూసుకో. కొంచెం రైట్, మీ రైట్. కొట్టారు. స్ట్రైట్. సూపర్.
రిలాక్స్ రాజేష్, టైం ఉంది. 100 సెకండ్స్ అదే. రిలాక్స్. సూపర్. సూపర్. ఎగ్జాక్ట్లీ. One more plate, one last plate. Little bit down. Yes, exactly. Super. Yes. Oh. అయిపోయినాయి, బాల్స్ అయిపోయినాయి. 6 ప్లేట్స్ పగలగొట్టారు, 9 బాల్స్ అండ్ 2 minutes టైం లో 100 పాయింట్స్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్. ఇక్కడ స్కోర్ ఇంతకు ముందు 40, ఇప్పుడు 100, టోటల్ గా 140. అండ్ ఇక్కడ టోటల్ గా మీ స్కోర్ 60 అక్కడే ఉంది. ఆల్రైట్, సో సెకండ్ లెవెల్ లో సెకండ్ రౌండ్ వర్త్ 100 పాయింట్స్ అగైన్ వచ్చేసింది. అండ్ ఆ రౌండ్ ఏంది రచ్చ. అసలు ఈ సెటప్ చూస్తేనే రౌండ్ నెంబర్ 2 ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇక్కడ వరకు స్మెల్ ఎంతో బాగా వస్తుంది, అక్కడ చూస్తే చాలా గ్లాసులు రెడీగా ఉన్నాయి. సర్ఫ్ నీళ్ళు ఏదో అనుకోకండి, ఒక స్పెషల్ కాస్ట్యూమ్ ఇస్తాం. ఇక్కడ నుంచి మీరు నడవకుండా పాక్కుంటూ లేదా జారుకుంటూ ఎలాగోలాగా టేబుల్ వరకు వెళ్ళాలి. టేబుల్ వరకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న గ్లాసెస్ లో ఉన్న డ్రింక్ ని తీసుకొని ఒక గ్లాస్ తాగి దాన్ని రివర్స్ లో పెట్టేసి మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకొకసారి జారుకుంటూ వెళ్ళి ఇంకో గ్లాస్ తీసుకొని తాగి ఉల్టా చేయాలి. మీకు 2 minutes టైం లిమిట్ ఉంటుంది. ఆ 2 minutes టైం లిమిట్ లో ఎన్నిసార్లు మీరు ఇక్కడ నుంచి అక్కడ వరకు జారి డ్రింక్ తాగి ఉల్టా దాన్ని ఫ్లిప్ చేసేసి వెనక్కి వస్తారో సక్సెస్ఫుల్లీ వాళ్ళు విన్నర్స్. ఓకే, ఇక్కడ నుంచి గీతాంజలి టీం నుంచి శోభ గారు ఎవరు వస్తున్నారు? మా టీం నుంచి శ్రీనివాస్ గారు వస్తున్నారు. మరి And, రవి ఇతర భయ్యా? అమ్మాయిలు అండ్ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? నరేష్. ఇట్స్ నరేష్ వర్సెస్ శ్రీనివాస్ గారు ఇన్ రౌండ్ 2. ఇద్దరు వచ్చేసేయండి. On the count of 3, 2, 1, go! హలో విన్నర్ Hello. అనౌన్స్ చేయలేదు. విన్నర్ అనౌన్స్ చేయలేదు. మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఎందుకంటే వి జస్ట్ కంగ్రాచులేటెడ్ హిమ్ ఆన్ హిస్ Hard స్పాంటేనిటీ, work. హార్డ్ Hard వర్క్ work. అండ్ ఎవ్రీథింగ్. రవి గారు యాజ్ అ కెప్టెన్ వాట్ పాయింట్ యు హావ్? వన్ లైన్ లో చెప్పండి. ఒకటి, ఆ గ్లాస్ కింద పడేశారు. అవును. ఓకే, అది కౌంట్ ఉండదు. అండ్ నెక్స్ట్
ఎప్పుడైతే మీరు ఎందుకు పెట్టారు తాగమని, తాగితే కాస్త ఎనర్జీ అక్కడ లూజ్ అయిపోతుంది అండ్ కడుపు నిండితే మళ్ళీ స్లైడ్ అవ్వడం కష్టం అని. అవును. ఆయన తాగి ఊసేసి వచ్చేస్తుంటే Yes. అంటే అది ఆయనను చేస్తారు. వినండి స్లైడ్ గేమ్ ఓకే, నడవద్దన్నారు మోకాళ్ళ మీద తను నడవలేదు, మోకాళ్ళ మీద పాకాడు. యా శోభారాణి గారు, సారు అది రివర్స్ పెట్టారు, అది తగిలి రెండోసారి కింద పడిపోయింది, వాట్ ఎవర్ కింద పడిపోయింది తగిలి. Yes. ఓకే, Yes. ఇంకొకటి సారు మూసేసారు అంటున్నారు, ఆయన తాగేసిన తర్వాత ఎక్సెస్ వాట్ ఇట్ Yes. ఇట్ కేమ్ అవుట్. Yes. ఓకే, నెక్స్ట్ వాళ్ళు చేసింది రాంగ్ ఏంటంటే అతను కూడా తాగలేదు. అవును. ఇంకొకటి మీరు మొత్తం ఇట్లా స్లైడ్ అవ్వమన్నారు, ఆయన He was మోకాళ్ళ మీద నడుచుకుంటే. ఇప్పుడు నేను చెప్పనా, వెరీ క్లియర్. మీ దగ్గర మంచి పాయింట్ ఉంది, వీళ్ళ దగ్గర మంచి పాయింట్ ఉంది. ఇద్దరు కూడా రూల్స్ ని కొంచెం బ్రేక్ చేస్తారు, మనం చెప్పిన రూల్స్ ఇద్దరు కూడా చేశారు. ఒప్పుకుంటారా ఓకే, కదా? ఈ రౌండ్ లో స్కోర్ 100, 50-50. ఒప్పుకుంటారా? ఒప్పుకోం. ఒకటి ఉంది 50-50 లేదా ఇంకో 30 సెకండ్స్ టైం ఇస్తాము. ఎవరైతే మళ్ళీ ఎక్కువ గ్లాసెస్ తాగి పెట్టేస్తారో your time starts. 30 seconds. 3, 2, 1, go! వెరీ గుడ్, గో గీతాంజలి గో. ఎందుకంటే ఇద్దరు మళ్ళీ టై అనే లెక్క వస్తుంది, ఎందుకంటే 2 గ్లాసులు. బట్ ఫినిష్ చేసేసి సక్సెస్ఫుల్లీ శ్రీనివాస్ గారు వెనక్కి కూడా రావడం జరిగింది. కాబట్టి ఈ పాయింట్స్ 100 పాయింట్స్. లెవెల్ నెంబర్ 2, రౌండ్ నెంబర్ 2, గీతాంజలి. రెండు లెవెల్స్ పూర్తయిపోయిన తర్వాత గీతాంజలి టీమ్ ఇస్ లీడింగ్ విత్ 240 పాయింట్స్. బట్ అట్ ద సేమ్ టైం ఈక్వల్ గా ఆడుతూ అదే గేమ్ స్పిరిట్ తో ఆడుతూ 60 పాయింట్స్ తో ఉన్నారు ప్రస్తుతానికి ఆఫ్టర్ 2 లెవెల్స్. ఇద్దరు అమ్మాయిలతో టీమ్. గేమ్ ఇస్ వెరీ సింపుల్. లెవెల్ 3 గేమ్ ఏంటంటే ఇక్కడ నుంచి నలుగురు, మీ బాస్కెట్ వచ్చేసి ఇది, మీ బాస్కెట్ వచ్చేసి ఇది. 4 ఛాన్సెస్ ఉంటాయి మీకు, అంటే 1, 1, 1, 1 అందరికి కలిపి ఒక ఛాన్స్. 4 ఛాన్సెస్ అలా మీ టీమ్ కి, 4 ఛాన్సెస్ మీ టీమ్ కి. 1 by 1 బాస్కెట్ వేయండి. బెస్ట్ ఆఫ్ 4 ఎవరైతే మాక్సిమం నంబర్ ఆఫ్ బాస్కెట్స్ వేస్తారో వాళ్ళు విన్నర్. సింపుల్. సో ముందుగా గీతాంజలి అండ్ టీమ్ లీడ్ లో ఉన్నారు కాబట్టి మీ టీం నుంచి ఏ నలుగురు వస్తున్నారు? ఆఫ్ కోర్స్ శోభ గారు, ఆఫ్ కోర్స్ రూపా గారు. మేమిద్దరం అండ్ మాకు తప్పదు కదా ఇంకొక ఆ ముగ్గురిట్లో ఎవరు వస్తున్నారు? రాజేష్ వస్తున్నాడు, రాజేష్ అండ్ భ్రమర్ వస్తున్నాడు. రాజేష్, భ్రమర్, శోభ గారు అండ్ రూపా గారు. వెల్కమ్ దెమ్. వెరీ గుడ్. ఫ్రమ్ ఇద్దరు అమ్మాయిలతో టీం ఏ నలుగురు వస్తున్నారు? సంతోష్, మానస, శ్రీప్రియ అండ్ నేను. పాయింట్స్ కోసం లెవెల్ నెంబర్ 3 ఆడుతున్నారు గీతాంజలి వర్సెస్ ఇద్దరు అమ్మాయిలు. అండ్ ఎవరు ఫస్ట్ వెళ్ళాలనుకున్నారు? మీరా? వెరీ గుడ్. శోభ గారు హ్యాస్ వాలంటీర్డ్. వెరీ గుడ్. ఓకే, ఆన్ కౌంట్ ఆఫ్ 3, 2, 1 గో. టేక్ యూర్ టైం. ఆలోచించి చూసుకొని. ఆల్రైట్, శోభ గారు బాగా ట్రై చేశారు. వెల్ ట్రైడ్ అండి, సూపర్ ట్రై చేశారు. 1 ఛాన్స్ ఇస్ ఓవర్ విచ్ మీన్స్ ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు అండ్ టీం నుంచి ఒకళ్ళు వచ్చి ఎవరిని పంపిస్తున్నారు కెప్టెన్ సాబ్? సంతోష్. కరెక్ట్ పొజిషన్. అక్కడ నుంచి మూవ్ అవ్వకుండా వేసే డార్లింగ్. టైం 3, 2, 1 గో.
గీతాంజలి 0, ఇద్దరు అమ్మాయిలు 0. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రౌండ్ అవుట్ ఆఫ్ 4 రౌండ్స్. ఇక్కడ నుంచి ఎవరు వస్తున్నారు? రూపా, ఆల్ ది బెస్ట్. రూపా, ఆన్ అకౌంట్ ఆఫ్ 3, 2, 1 గో. ఆలోచించి టేక్ యూర్ టైం. అవుట్ ఆఫ్ 4 ఒక 0 అండ్ ఒక 1. ఇంకో 2 ఛాన్సెస్ ఉన్నాయి మీకు. ఇటువైపు 0. రవి గారు ఎవరు వస్తారు? ప్రియా. ఆల్ ది బెస్ట్ ప్రియా. 3, 2, 1 గో. ఓకే, ఇద్దరు అమ్మాయిలు స్కోర్ 0 ఆఫ్టర్ 2 ఛాన్సెస్. కానీ గీతాంజలి లీడింగ్ విత్ 1 అవుట్ ఆఫ్ 2 ఛాన్సెస్. సో నెక్స్ట్ Third భ్రమర్. chance. ఓకే, భ్రమర్. ఆన్ అకౌంట్ ఆఫ్ 3, 2, 1 గో. రవి గారు, లాస్ట్కి చాలా ప్రెజర్ ఉంటుంది. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏమైనా సరే ఐ విల్ వెయిట్ ఫర్ దట్ ప్రెజర్. అంటే Last, sir. లాస్ట్ లో మీరు ఆడతారు. Yes. వెరీ గుడ్, దట్స్ అ కెప్టెన్ క్వాలిటీ. ఇంత స్పోర్టివ్ గా ఆడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా దేర్ ఆర్ ప్రాబబిలిటీస్ దట్ యూ విల్ విన్ 200 పాయింట్స్ కి. రవి గారు రావట్లేదు కాబట్టి ఇప్పుడు డెఫినెట్లీ మానస చూడ్డానికి సాఫ్ట్ గా ఉంటావు, కానీ టైం వస్తే మాత్రం చిత్తడే. ఇద్దరు అమ్మాయిలు account- సీరియల్ నీకు చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఈ గోల్ నీకు చాలా ఇంపార్టెంట్. ఆన్ అకౌంట్ ఆఫ్ 3, 2, 1 గో. అందుకే చెప్పా ఆడించాలి అని. ఆడించావు. సూపర్ ట్విస్ట్ ఇన్ ది టేల్. ఇప్పుడు ఈక్వల్ స్కోర్స్ 1-1. రాజేష్, నువ్వు ఇక్కడ ఖచ్చితంగా వేస్తే గేమ్ ఇంకా రసవత్తరంగా అవుతుంది. లేకపోతే మళ్ళీ డ్రా అయితే పాయింట్స్ ఈక్వల్ గా షేర్ అవుతాయి. వి డోంట్ వాంట్ దట్. రాజేష్, ఆన్ అకౌంట్ ఆఫ్ 3, 2, 1 లాస్ట్ ఛాన్స్. ఇద్దరు అమ్మాయిలు సీరియల్ హీరో కాదన్నా. ఇక్కడ వేస్తే నా లైఫ్ లో, చూసే వాళ్ళ లైఫ్ లో, అందరి లైఫ్ లో హీరో అవుతావు అన్నా. సింపుల్ అన్నా. ఇలా తీసి అలా బాస్కెట్ పట్టు, పాయింట్ వస్తుంది, నువ్వు గెలుస్తావు. నువ్వు వేయలేదంటే అక్కడ 100 ఇక్కడ 100 I చేసి know మీకు చాలా ప్రెషర్ ఉండుంటుంది. బట్ 100 అనే సిచ్యువేషన్ రాకుండా 200 మీకే వచ్చి మీరే లీడ్ లోకి వెళ్ళి గెలవాలి ఈ ఎపిసోడ్ అంటే ఖచ్చితంగా గోల్ చేయాలి. ఆ బాల్ ని మీ చేతిలో పెడుతున్నాను, తీసుకోండి రవి గారు. డూ ఆర్ డై. ఈ పాయింట్ వేస్తే ఇద్దరు అమ్మాయిలు గెలిచిపోతుంది. వేయకపోతే గీతాంజలి ఆల్మోస్ట్ ఇంకా సూపర్ 6 లీగ్ లోకి వెళ్ళిపోతుంది. రిలాక్స్, టేక్ ఎ డీప్ బ్రెత్. లాస్ట్ ఒక్క గోల్ పాయింట్ కోసం మీరు ఆడుతున్నారు. లెవెల్ నెంబర్ 3 ఫర్ 200 పాయింట్స్. రవి గారు, ద కెప్టెన్ హిమ్సెల్ఫ్, ఆన్ అకౌంట్ ఆఫ్ 3, 2, 1 గో. బ్లాక్ బస్టర్ నేను చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. వావ్, గీత
ప్లస్ అంజలి గీతాంజలి ఎంత బాగా ఆడింది. సింగిల్ హ్యాండెడ్ గా టీం అందరినీ గెలిపించావు. కానీ ఎలా ఇంత బాగా గోలర్సులు? వావ్, సచ్ సాఫ్ట్ అండ్ స్మూత్ హ్యాండ్స్. ఎలా ఆడావమ్మా? 1 మినిట్ ఆగు. ఓకే, ఇదేంటిది? నేను గేమ్ ఆడక ముందు ఓకే. వాజ్లిన్ డీప్ రీస్టోర్ లోషన్ రాసుకుని వచ్చాను. అందుకే నా చెయ్యి ఇంత సాఫ్ట్ గా స్మూత్ గా ఉంది. ఎగ్జాక్ట్లీ, ఫర్ సాఫ్ట్ హ్యాండ్స్, స్మూత్ హ్యాండ్స్ మీరందరూ వాడాల్సిన ప్రోడక్ట్ వాజ్లిన్ డీప్ రీస్టోర్ లోషన్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఒక గోల్ వేసింది గీతాంజలి, విచ్ మీన్స్ 100 పాయింట్స్ ఇన్ లెవెల్ నెంబర్ 3. 240 ప్లస్ 100 ఈక్వల్స్ టు 340 పాయింట్స్ గీతాంజలి. చాలా చాలా మంచి స్కోర్. అలానే ఇద్దరు అమ్మాయిలు నాట్ టు డిసప్పాయింట్, అసలు డిసప్పాయింట్మెంట్ కి అసలు చోటే లేదు. మంచి స్కోర్. ఇంతకు ముందు 60, ఇప్పుడు యాడ్ అయ్యే 100, 160. అంటే అన్ని టీమ్స్ ఆడిన తర్వాత ఛాన్స్ ఎక్కడో టాప్ 6 లో 6th ప్లేస్ 5th ప్లేస్ ఏదో ఒక ఛాన్స్ వస్తుంది. లెట్స్ బి హోప్ఫుల్, లెట్స్ నాట్ లూజ్ హోప్. మీరు మాత్రం రోజు ఎవ్రీ వీక్ మిస్ అవ్వకుండా చూస్తూనే ఉండండి సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్. శభాష్, ఇది సరైన పోటీ. పవర్డ్ బై వాజ్లిన్ డీప్ రీస్టోర్ లోషన్ మరియు ఆయుర్వేద్ న్యూట్రిగెన్. స్పెషల్ పార్ట్నర్స్ ఫెయిర్ అండ్